మేడం ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమ ఆదిగురుడు తన జీవితం అంతా కూడా తెలంగాణ పక్షాన్ని నిలిచి చివరి శ్వాస వరకు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యోధుడు వీరుడు మన కొండలక్ష్మీ బాపూజీ గారు. ఒక ఆశయం, ఆకాంక్ష, ఒక ఉద్యమం మనం అన్ని కలగలిగితే దానికి నిలువెత్తు మనిషి రూపొందించిన అనుకుంటే అది ముందుగా కొండలక్ష్మీ బాపూజీ గారే. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర గల మన తెలంగాణ ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనమైన ఆయన జీవితం అంతా కూడా ప్రతి కూర్చున్నా, లేచినా, పడుకున్నా, శ్వాస తీసుకున్నా కూడా తనకు ప్రత్యేక తెలంగాణ ఎప్పుడవుతుందా అనే ఒక ఆలోచనతోనే ఆయన జీవితం అంతా ఆయన సాగించడం జరిగింది. మరి ఆయన 109వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం పార్కులోకి వచ్చి మేము ఆయన విగ్రహానికి పూలదండలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందులో పద్మశాలి సంఘం వాళ్ళు, బీసీ సంఘం వాళ్ళు అందరూ కూడా, మా మహిళా మనులు, మా అక్కలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనం ఈరోజు ఈ విధంగా ప్రత్యేక తెలంగాణను తీసుకొని వచ్చి అందులో ఎంతో సగౌరవంగా గట్టిగా ఊపిరి పీల్చుకొని మనం ఈరోజు మనకు కావాల్సినటువంటి హక్కులతో మనం జీవించగలుగుతా ఉన్నాం. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళ జయంతులు, వర్ధంతులు చేస్తూ ఉంటే ప్రజల్లో కూడా, పిల్లల్లో కూడా, యువతలో కూడా వారి గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి అధికారికంగా కూడా ఈ కార్యక్రమాలు మన ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన తీసుకున్నటువంటి 3 తరాల వారధిగా ఉంటూ నిఖాసైనటువంటి గాంధేయవాది అయినప్పటికీ కూడా అటు పార్టీలకు అంకితం కాకుండా తనకున్నటువంటి పదవులను, మినిస్టర్ పదవిని కూడా త్యాగం చేసి మరి కేవలం తనకున్నటువంటి ఆస్తులను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి, మరి ఇప్పుడు మీ అందరూ కూడా తెలుసు, జలదృశ్యాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమ పార్టీని అక్కడే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలా తనకున్నటువంటి ఆస్తులను కూడా ఇచ్చేసి, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నా ప్రజలు వాళ్ళందరూ అణిచివేయబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో, మనకు ప్రత్యేక తెలంగాణ వస్తే మనము హక్కులతోని జీవించగలుగుతాం, సగౌరవంగా తలెత్తుకొని మన ఉనికిని మనం కాపాడుకోగలుగుతామని వారందరూ చేసినటువంటి పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వాళ్ళ త్యాగము, వాళ్ళ నిరతి చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి వారేదైతే ఆదర్శాలతో ముందుకెళ్లారో వారి ఆదర్శాలను ఎప్పుడు కూడా మనమంతా గట్టిగా వాటిని పట్టుకొని ఆదర్శాల మీద మనం ముందుకెళ్లాల్సి